లేదు. పవన్ మంత్రివర్గ సమావేశానికి కూడా హాజరు కాలేదు. అనారోగ్యం కారణంగానే పవన్ కళ్యాణ్ కేబినెట్ భేటీకి హాజరు కాలేదని ప్రభుత్వ వర్గాలు ప్రకటన చేశాయి. కానీ పొలిటికల్ సర్కిల్లో మాత్రం పవన్ కళ్యాణ్ అలిగారని, అందుకే మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టారని చర్చ కొనసాగుతోంది. ఇక వారం రోజులుగా కేరళ, తమిళనాడులో పర్యటించారు పవన్ కళ్యాణ్. తన కొడుకుతో కలిసి పలు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. 15 రోజుల తర్వాత పవన్ విజయవాడ వస్తుండటంతో నెక్స్ట్ ఏం జరగబోతుందనే ఆసక్తి నెలకొంది. రైట్ భరత్, 15 రోజులుగా పవన్ విజయవాడ వెళ్ళలేదు, అలిగి వెళ్ళలేదనే టాక్ వచ్చింది. మరి ఇది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? ఇప్పుడు అంటే లైవ్ లో విజువల్ చూస్తే, ఫోటో చూస్తే అంతా కూడా ఎవ్రీథింగ్ సెట్ అనే అనిపిస్తుంది. సో దీనిలో సగం వాస్తవం ఉంది, సగం వాస్తవం లేదు. ఇప్పుడు కొద్దిసేపటికైతే ఇప్పుడు జరుగుతున్న ప్రోగ్రామ్ ఏంటంటే ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నారా భువనేశ్వరి చూస్తున్నారు, చంద్రబాబు నాయుడు సతీమణి. తలసేమియా బాధితుల కోసం థమన్ అంటే వాళ్లకు విరాళాల సేకరణ గురించి తమన్ ఆధ్వర్యంలో మ్యూజికల్ కన్సర్ట్ ఒకటి నిర్వహిస్తున్నారు. దానికి స్వయంగా చూడండి, పవన్ కళ్యాణ్ వస్తే గనక చంద్రబాబు నాయుడు ఎదురు వెళ్లి, ముఖ్యమంత్రి ఎదురెళ్లి డిప్యూటీ సీఎం కు స్వాగతం పలికారు. నారా భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ బొకే ఇచ్చి స్వాగతం పలికారు. సో పవన్ కళ్యాణ్ కి ఏ విధంగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారో మన విజువల్స్ లో చూడొచ్చు. అంటే డిప్యూటీ సీఎం కు సీఎం ఎదురేగి వెళ్లి స్వాగతం పలకడం, ప్లస్ ఒకే టేబుల్ మీద చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, నందమూరి బాలకృష్ణ అందరూ కూడా కూర్చున్న పరిస్థితి. సో ఎస్, 15 రోజుల తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు ఫోన్ చేయడం వల్లే పవన్ విజయవాడ వెళ్ళారు కదా. అంటే అలక వీడింది అంటే అలక అంటే దీన్ని తీవ్ర విభేదాలు అనలేం, కొంత విభేదాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. సో ఆయన కూడా, పవన్ కళ్యాణ్ కూడా కొంత గ్యాప్ ఇస్తే బాగుంటది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సన్నిహిత వర్గాలు ఏంటంటే పెద్ద విభేదాలు కాదు, బట్ అట్లా అని మరీ కొట్టిపారేయలేం. ఎందుకంటే జనసేనను ఎప్పుడు ఎట్టి పరిస్థితిలో లైట్ గా మమ్మల్ని తీసుకోవద్దు అన్న మెసేజ్ పంపించేందుకు ఆయన అది చేశారని చెప్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ వాదన చెప్తాను, టీడీపీ వాదన, రెండు వాదనలు నేను చెప్తాను. ఎందుకంటే ఇది టూ సైడ్ ఆఫ్ కాయిన్. పవన్ కళ్యాణ్ తరపున వాదన ఏంటంటే, చాలా కష్టకాలంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అవుట్ రైట్ గా మేము సపోర్ట్ చేశాము. ఎప్పుడు చాలా కష్టకాలంలో చంద్రబాబు నాయుడుని జగన్ అరెస్ట్ చేసి జైల్లో ఉంచినప్పుడు, అప్పుడు నిజానికి చాలా దారుణమైన పరిస్థితి, 2 నెలల పాటు జైల్లో ఉన్నారు. ఆ సమయంలో జైల్లో ఈయన ఎన్డీఏలో పార్ట్నర్ గా ఉండి, బీజేపీతో అలయన్స్ ఉండి, బీజేపీ కలిసి వస్తుందో లేదో తెలియదు, జైలు బయట పొత్తాను ఉంచేశారు. పవన్ కళ్యాణ్, నారా లోకేష్, బాలకృష్ణ ముగ్గురు వచ్చి నేను చంద్రబాబుతో కలిసి పోటీ చేస్తానని చెప్పి జైలు లోపలికి వెళ్లి చంద్రబాబుకు చెప్పి, మీతోనే కలిసి పోటీ చేస్తానని చెప్పి జగన్ పాలనను తుదముట్టించేందుకు ఈ అన్యాయంగా ఆయన మీద కేసు పెట్టారు. పోటీ చేస్తానని అనౌన్స్ చేశారు. సో అంత కష్టకాలంలో ఉన్నప్పుడు మాకు ఇవ్వాల్సిన ప్రయారిటీ దొరకట్లేదు, చెప్పిన పనులు ఫాస్ట్ గా కావట్లేదు. అంటే ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన నిధులు కానీ వీళ్ళ ప్రయారిటీస్ విషయంలో ఉంటాయి కదా, ఆ విషయంలో కావట్లేదు. అనారోగ్య కారణం అయితే కరెక్ట్ కాదు, నేనైతే నమ్మను. ఆయనకు ఉంది ఒకటి ఏంటంటే బ్యాక్ పెయిన్. బ్యాక్ పెయిన్ ఎప్పుడు వచ్చిందంటే, ఈ గబ్బర్ సింగ్ సినిమా షూట్ చేస్తున్నప్పుడు ఆయన హార్స్ రైడింగ్ చేసినప్పుడు డూబ్ బదులు సొంతంగా గబ్బర్ సింగ్ సినిమాకు సంబంధించి ఆయన సొంతంగా హార్స్ రైడింగ్ చేస్తున్నప్పుడు ఆ బ్యాక్ పెయిన్ వచ్చింది. ఆ బ్యాక్ పెయిన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. సో అదే బ్యాక్ పెయిన్ ఇప్పుడు ఎన్ని టెంపుల్స్ పోయినారు, కేరళ, తమిళనాడులో చూశారు కదా. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, సుబ్రహ్మణ్య స్వామి అంటే శివుడి రెండో కుమారుడు, కుమారస్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామి. తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన టెంపుల్స్ అన్ని కూడా ఆయన వెళ్లారు, కేరళలో కూడా కరెక్ట్ గా వెళ్లారు. సో హెల్త్ బాగాలేదు అన్నది కరెక్ట్ కాదు. అయితే 15 రోజులుగా విజయవాడలో లేకపోవడం, డిప్యూటీ సీఎం గా ఉండి, పంచాయతీరాజ్, ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్ మినిస్టర్ గా ఉండి ఇన్ని రోజుల పాటు విజయవాడ వెళ్ళకపోవడం, హైదరాబాద్ లో కొన్ని రోజులు ఉన్నారు, సింగపూర్ లో కొన్ని రోజులు ఉన్నారంటారు. ఆ తర్వాత ఇప్పుడు తమిళనాడు, కేరళలో లాస్ట్ 3-4 డేస్ గా ఉండి ఎట్టకేలకు ఆయన విజయవాడ వచ్చారు. విజయవాడ వస్తూ ఇప్పుడు వీళ్ళందరికీ గెలవగానే ఇంకా ఎవ్రీథింగ్ సెట్, వీళ్ళ మధ్య పెద్దగా లేదు అనే విధంగా వస్తుంది. అయితే ఎందుకు ప్రాబ్లం వచ్చిందని మీరు అడిగారు కదా. ప్రాబ్లం ఏంటంటే ఆయన 2-3 అడిగారు. ఒకటి ఏంటంటే, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఏం రత్నంను నియమించండి అని ఆయన అడిగారు. ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీ పవన్ కళ్యాణ్ చేతిలో ఉండాలన్నది పవన్ కళ్యాణ్ అభిమతం. అందుకని సినిమాటోగ్రఫీ మినిస్టర్ కూడా ఆయన జనసేన నుంచి కందుల దుర్గేష్ ను పెట్టుకున్నారు.
ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్స్, పంచాయతీరాజ్ మినిస్ట్రీస్ ఈయన తీసుకొని కందుల దుర్గేష్ కు సినిమాటోగ్రఫీ పెట్టుకున్నారు. తర్వాత ఈ కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇటువంటి నేతలు చాలా మంది మాట్లాడారు కదా, వాళ్ళందరినీ జైల్లో వేసేయాలి, మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు, వాళ్ళు చాలా అడ్డదిడ్డంగా మాట్లాడారు అని చెప్పి పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అయినా ఏం యాక్షన్ ఉండట్లేదు, మా యాక్షన్ ఉండాలి కదా అని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పుడు వల్లభనేని వంశీని లోపలేశారు, చూశారు కదా. యాక్చువల్ చాలా మంది ఇది తెలుగుదేశం సంబంధించి కేవలం లోకేష్, రెడ్ బుక్ ఇది మాత్రమే అనుకుంటారు. పవన్ కళ్యాణ్ కూడా ఇటువంటి వాళ్ళని ఖచ్చితంగా లోపలేయాలని డిమాండ్ చేసిన వాళ్ళు పవన్ కళ్యాణ్ కూడా మొదటి వ్యక్తి. ఆయన గట్టిగా డిమాండ్ చేశారు. సోషల్ మీడియా గురించి కూడా ఫస్ట్ రేజ్ చేసింది పవన్ కళ్యాణ్. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు లేడీస్ గురించి వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళని లోపలేయాలి అనగానే చంద్రబాబు నాయుడు మొదలుపెట్టారు. సోషల్ మీడియా సైకోలను ఉక్కుపాదంతో అది చేస్తాం ఇది చేస్తామని వైసీపీ సోషల్ మీడియా వాళ్ళందరినీ లోపలేసిన పరిస్థితి. సో ఇట్లా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. తర్వాత డిప్యూటీ సీఎం సంబంధించి కొంత హట్ అయ్యారు పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం తానుండగా లోకేష్ టు డిప్యూటీ సీఎం చేయాలని తెలుగుదేశం పార్టీ క్యాడర్ నుంచి డిమాండ్ రావడం, వరుసగా మంత్రులు మొదలు పెట్టడం. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి చంద్రబాబు సమక్షంలోనే లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలి, 1 కోటి మంది సభ్యత్వాలు చేశారన్నారు. దావో సదస్సులో మంత్రి టీజీ భరత్ ఆయన లోకేష్ డిప్యూటీ సీఎం ఏంటి సీఎంఏ చేశారని చెప్పి ఆయన అనడం. సో ఇవన్నీ కొంత పవన్ కళ్యాణ్ హట్ అయ్యారు. డిప్యూటీ సీఎం ఇస్తే ఇచ్చుకోండి కానీ దీని మీద ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు. ఎస్, ఇంకొకటి విశాఖ ఉక్కుకు కేంద్ర ప్రభుత్వం 11,000 కోట్ల ప్రత్యేక సహాయం చేసింది. దాన్ని పెద్దగా ఎందుకు హైలైట్ చేయలేదు? అది పవన్ కళ్యాణ్ చొరవతో కేంద్రం చేసింది. సో అమిత్ షా కూడా అడిగారట పవన్ కళ్యాణ్ ని, మేము కేంద్ర ప్రభుత్వం ఇంత సాయం చేశాం కదా 11,000 కోట్లు మీరు అడిగితే విశాఖకు సంబంధించి దాని గురించి ఎందుకు ఎక్కువ పబ్లిసిటీ చేయలేదు, ఎందుకు ప్రచారం చేయలేదని అడిగారట. మీరు అడుగుతారే కదా మేము ఇచ్చిందని చెప్పి. సో అవన్నీ ఇష్యూస్ ఎందుకు డైవర్ట్ అయినాయి? లోకేష్ డిప్యూటీ సీఎం ఇష్యూ పైకి రావడం వల్ల విశాఖ ఉక్కు ప్రత్యేక హోదా అంటే విశాఖకు రైల్వే జోను, విశాఖ ఉక్కు ఇవి ప్రధానంగా పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసినవి. వీటిని మనం పబ్లిసిటీ చేసుకోకుండా అనవసరంగా కొత్త వివాదాలు తీసుకొస్తున్నారని పవన్ కళ్యాణ్ భావించి ఆ విషయంలో అలిగారు ఈ 2-3 విషయాల్లో. సో ఇప్పుడు ఒకటి మనకు వల్లభనేని వంశీ మొన్న 2 days బ్యాక్ లోపలేశారు. ఓకే, తర్వాత ఇంకా మరి చూడాలి మిగతా నేను చెప్పినట్టు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గానీ లేకపోతే ఇటువంటి ఇష్యూస్ గానీ. పవన్ కళ్యాణ్ ఇలా అసంతృప్తితో ఉంటే దాని ప్రభావం కూటమిపై పడే అవకాశం డెఫినెట్ గా కూటమి మీద పడుతుంది కదా పవన్ కళ్యాణ్ అసంతృప్తి ఉంటే. బట్ ఇప్పుడు చూసిన వాళ్ళంతా కూడా ఇంకా అసంతృప్తి లేదు, క్లియర్. చూడొచ్చు చంద్రబాబు నాయుడు ఏ విధంగా స్వాగతం పలికారో పవన్ కళ్యాణ్ చూడొచ్చు. ఆ విజువల్స్ లో మనం చూస్తే చంద్రబాబే రిసీవ్ చేసుకున్నారు స్వయంగా, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి రిసీవ్ చేసుకున్నారు, భువనేశ్వరి బొకే ఇచ్చారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కలిసి ఒక టేబుల్ మీద కూర్చున్నారు, బాలకృష్ణ కూడా అదే టేబుల్ మీద కూర్చున్నారు. ఇది చూసిన వాళ్ళ ఫోటో ఆపర్చునిటీ చూసిన వాళ్ళకి ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్, వెంట ఆన్ వెల్, ఇంకా ఈ విభేదాలు లేవు అన్న మెసేజ్ అయితే పంపించడానికి ఉపయోగపడింది. బట్ డెఫినెట్ గా 2 వేరు పార్టీలు, 2 వేరు వ్యక్తులు ఉన్నప్పుడు తండ్రి కొడుకుల మధ్యనే డిఫరెన్స్ ఉండొచ్చు కదా. సో అటువంటిది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మధ్య డిఫరెన్స్ ఉండకూడదు అని చెప్పడానికి ఏం లేదు. ఇది టీ కప్పులో తుఫాన్ లాగా ఒక విధంగా సమసిపోయిందని మనం అనుకోవచ్చు ఇవాళ మీటింగ్ ద్వారా. రైట్, అంటే మొత్తానికి వీళ్ళ మధ్య గత 15 రోజుల తర్వాత విజయవాడకి డిప్యూటీ సీఎం వచ్చారు. మన విజువల్స్ కూడా మీరు చెప్పినట్టు చూస్తున్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు పవన్ మధ్య గ్యాప్ అయితే లేదు అనుకోవచ్చు. గ్యాప్ ఉంది, పూర్తి గ్యాప్ అనలేం, అలిగారు కొన్ని విషయాల్లో. అయితే ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నప్పుడు దాన్ని ఏం చేస్తారంటే ఎవరో ఒకళ్ళు తగ్గాలి, ఒకళ్ళు కొన్ని విషయాల్లో మాట పట్టింపుల విషయంలో ఎవరో ఒకళ్ళు అలగడంలో తగ్గాలి. సో ఇప్పుడు మోస్ట్లీ ఇష్యూ సార్ట్ అవుట్ అయితేనే మనం అనుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ లోకేష్ డిప్యూటీ సీఎం ఇష్యూ అయితే లాస్ట్ 10 రోజులు అయితే ఆ విషయం గురించి ఎవరు మాట్లాడట్లేదు కదా. తెలుగుదేశం నేతలు కూడా ఆ లోకేష్ డిప్యూటీ సీఎం సంబంధించి ఎవరు కూడా ఏమి మాట్లాడని పరిస్థితి ఉంది కదా ఇప్పటికైతే. సో మాట్లాడట్లేదు కాబట్టి ఇంకా ఆ ఇష్యూ సమసిపోయింది. వల్లభనేని వంశీని కూడా ఏదో కేసులో కిడ్నాప్ కేసులో అతన్ని ఇప్పుడు అరెస్ట్ చేశారు. సో ఇవన్నీ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఇంకా నేను మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత వెళ్ళకపోతే బాగుండదని ఆయన కూడా వెళ్ళిపోయారు.
వెళ్ళి విజయవాడలో కలిశారు. రేపటి నుంచి ఆయన యథావిధిగా యాక్టివిటీస్ లో పాల్గొంటారు. మొత్తానికి ఇప్పటికైతే టెంపరీగా తాత్కాలికంగా అయితే ఇది ఉపశమనం లభించిందని మనం అనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ భరత్. రైట్, ఇది వాళ్ళ డిబేట్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.